ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి సహా పలు అంశాలపై సమీక్ష చేశారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఇప్పటివరకు కనీసం 50% లబ్ధిదారుల లిస్టు ప్రకటించకపోవడాన్ని నిలదీశారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని, ఎంపిక విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. ఒక్కో కలెక్టర్ పరిధిలో 3కు మించి ఎమ్మెల్యేలు లేరని, ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారని కలెక్టర్లను ప్రశ్నించారు. ఆయన జూన్ 6లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో వయోపరిమితి లేదని తేల్చి చెప్పారు. జూన్ 6 కటాఫ్ డేట్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు. మాట్లాడిన తర్వాత 2 సర్కిల్స్ ఇచ్చాం. 2 సర్కిల్స్ లో ఎందుకు కవర్ కాలేదు? అది 6 ఇళ్ళు 8 ఇళ్ళు ఆల్రెడీ పేమెంట్ రికమెండ్ చేసినా సార్. నేను ఆల్రెడీ నాకు వచ్చిన మీరు ఇప్పుడు రికమెండ్ చేశారా ఇవ్వాలని అనేది కాదండి. 2 సర్కిళ్లలో అది పేమెంట్ ఎందుకు కాలేదు అంటున్నా. నాకు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇంకొక ఆన్సర్ ఇస్తారేంది? వాళ్ళు కాన్సెంట్ ఫామ్ ఇచ్చింది మంచి పద్ధతి కాదు. ఈ నిర్లక్ష్యం సహించను. మళ్ళీ రిపీట్ చేసుకోకండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. చేసి దీన్ని స్పెషల్ ఫోకస్ పెట్టుకొని మూవ్ చేయాలని కలెక్టర్ గారిని చెప్తూ 2 BHKకి సంబంధించింది ఆల్రెడీ మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపించాను. అట్లీస్ట్ ఈ 6th తర్వాత, ఈ 6th లోపు ఇందిరమ్మ ఇళ్లను ఫైనల్ చేయండి.